హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఎమ్మెల్సీ ఎన్నికల నుండి టీడీపీ పార్టీ తప్పుకుంది సార్. ఓన్లీ బొత్స సత్యనారాయణ గారు ఇంకొక ఇండిపెండెంట్ వ్యక్తి నామినేషన్ వేసేసారు. అయితే ఈ తప్పుకోవడానికి గల కారణాలు ఏంటంటే మొన్నటి వరకు కూడా బొత్స గారిని ఓడిస్తామన్నట్టుగానే వీళ్ళు మాట్లాడడం చూసాం టీడీపీ వాళ్ళు. సార్ సడన్గా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే టైంకి, నామినేషన్ టైంకి వీళ్ళు సైడ్ అయిపోయారు. ఏంటి సార్ కారణం? ఇవి ప్రజలు ఓట్లేసే ఎన్నికలు కాదు. ఈ లోకల్ బాడీ ఎన్నికైనా అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వీళ్ళు శాసనసభ్యులు, వీళ్ళు ఓట్లేసేది. మామూలుగా ఆ నియోజక పరిధిలో ఉన్న వాళ్ళు అవి గతంలో లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వంకు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అంత సులభమైన ఎన్నిక కాదు పోటీ చేయడం ప్రతిపక్షాలకు. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఆ ఎన్నికల కమిషన్ రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. అధికారులు కూడా ఏ ప్రభుత్వం నియమించుంటుందో ఆ ప్రభుత్వం నియమించిన ఎన్నికల కమిషనర్లే ఉంటారు. ఉండినప్పుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని అనుకునేదానికి అవకాశమే లేదు. అది ఏ పార్టీ ఉండినా కానీ, అంతకుముందు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉభయ రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పుడు కూడా చూసినాం. ప్రతిపక్షంలో నుంచి ఎన్నికలు నిలబడాలంటే స్థానిక కష్టమైంది. ఎందుకంటే పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. వలపక్రంగా జరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యయుతంగా జరగానే వలపక్రంగానే జరుగుతాయి. అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా జరుగుతాయి. అందుకోసమనే ఇది ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్గానే డిక్లేర్ చేసినారు. ఏమని? మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయము అని. ఎవరన్నా కంటెస్ట్ చేయాలనుకుంటే ఇండిపెండెంట్ గుర్తు మీద చేసుకోండి అని చెప్పి. అందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొనలేదు కాబట్టి, రాష్ట్రమంతా జరిగింది కాబట్టి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరు ఉండి ఉండరు. అందులో అప్పుడు బొత్స సత్యనారాయణ గారే మంత్రిగా ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగింటాయి. ఇంకా ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు కాబట్టి ముందైతే పోటీ చేయాలనేది అభిప్రాయం ఉండేది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఉన్న ప్రతినిధులు మారుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీకి మామూలుగా మారుతుంటారు. అక్కడ ఈ ఎన్నిక వస్తుంది అని చెప్పి ఆయన ముందుటి నుంచే జాగ్రత్త పడినాడేమో. అందువల్ల ఇంకా ఎవరికి ఎంత మెజారిటీ ఉంటుంది అనేది ముందే తెలుస్తుంది. తెలిసిన దానివల్ల ఎటు రిజల్ట్ రాదు, ఊరికి పెట్టి ఉపయోగం లేదని ఆ నిర్ణయం తీసుకుండొచ్చు బహుశా. అందుకోసం ఆ నిర్ణయం తీసుకుండొచ్చు. సార్, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇలా బలం తక్కువగా ఉన్న గెలిచిన సందర్భాలు హిస్టరీలో ఉంది సార్. అంతకుముందు వివేక గారి మీద కూడా గతంలో గెలిచారంటే బలం తక్కువగా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా పోటీ చేస్తారు, ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి అనుకున్నారు. సడన్గా తప్పించుకున్నారు. అంటే స్థానిక వాళ్ళని లీడర్స్ అందరినీ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా వాళ్ళని బెంగళూరు ప్యాలెస్ తీసుకెళ్ళి ఉంచారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్. మీరేం చెప్తారు? ఇది విచిత్రమైన ప్రశ్నలండి మీది. ఎందుకంటే ఆ ఎన్నికల గురించి మీకు అవగాహన లేక ఇటువంటి ప్రశ్న వేస్తున్నారు నన్ను. క్యాంపు అనేది మామూలుగా సర్వసాధారణంగా ఎప్పుడు ప్రతి మారు ఎక్కడ ఎన్నిక జరిగినా క్యాంపులు పెడతారు. ఇక్కడ వాళ్ళు పార్టిసిపేటే చేయలేదు కాబట్టి వాళ్ళ జీరో లెవెల్ నుంచి లాబింగ్ చేయాలా, అది కష్టమైన పని. వన్ సైడెడ్గా ఎన్నికలు జరిగినాయన్నాను కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులను వాళ్ళు ముందు నుంచే అభ్యర్థిని నిర్ణయించుకున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ కూడా నిధుల కొరత ఏమి ఉండదు కాబట్టి ఆయన వాళ్ళందరినీ క్యాంప్ పెట్టింటారు. క్యాంప్ ఎక్కడైతే బాగుంటుందని ఇతర రాష్ట్రాలకే పోతుంటారులేండి. ఇంకా బెంగళూరులో ఈయనకు ఆస్తులు పాడు ప్రదేశం ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి కాబట్టి బెంగళూరులో క్యాంప్ పెట్టిండొచ్చులే. ఆయన పోయి క్యాంప్ ఏం రన్ చేస్తారు? సత్యనారాయణ గారు పోయి క్యాంప్ రన్ చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి క్యాంపులు ఏం రన్ చేస్తారు?
సార్ ఇటు వైసీపీకి అంటే గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం కూడా 80% వాళ్ళకే ఉన్నారు సార్. స్థానికంగా వాళ్ళకి బలం ఉంది. అయితే వీళ్ళని దెబ్బ కొట్టడానికి అంటే పై స్థాయి నాయకుల్ని టీడీపీలో, కొద్దిగా కింది స్థాయి నాయకుల్ని జనసేనలో పార్టీలో చేర్చుకొని వైసీపీని కంప్లీట్‌గా బలహీనం చేద్దామన్న ఒక ప్రయత్నం వీళ్ళిద్దరూ చేశారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు. అసలు వాళ్ళెవరిని కూడా వీళ్ళ వైపు వెళ్లకుండా చేశారని వార్తలు అయితే వస్తున్నాయి సార్. దీన్ని ఏ విధంగా చూస్తారంటారు? ఇది అర్థం పర్థం లేదులేండి. ఒక అభ్యర్థి ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత డిఫెక్షన్ లా అనేది స్థానిక సంస్థల్లో కూడా ఉంది. అంత సులభమైన పని కాదు. ఎక్కడో కొన్ని చోట్ల వాళ్ళకు కొంతన్నా ఉంటే ఒక 30% అన్న అభ్యర్థులు ఉంటే ఒక 20% లాబింగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా కంటెస్టే చేయకుండా చాలించుకున్న తర్వాత జీరో స్థాయి నుంచి సమాన స్థాయికి రావాలంటే అది అప్పీల్ టాస్క్ అవుతుంది. అందులో క్యాంప్ రాజకీయాలు అనేవి అందరికీ తెలిసిందే. ఆయన ముందే నిలబడుకున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళ అభ్యర్థులందరినీ ముందే క్యాంప్ పెట్టుకుంటచ్చు. అటువంటి చోట నిలబడి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు. దీంట్లో బలాలు బలహీనతల గురించి రాజకీయాల గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు. అది స్థానికంగా పరిమితమైన ఎన్నికే. సార్ ఇటు వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం సార్. అంతకుముందు పిన్నెల్లి, ఇంకొంతమంది, మళ్ళీ ఈయన ఒక జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి కూడా అరెస్ట్ అయ్యాడు సార్. వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. 20 వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని అన్నారు. మరి 20 తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన కామెంట్ చేశారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, వరుసగా మా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. దీన్ని ఆపకపోతే అంటే ఒక పిల్లిని కార్నర్ చేసి కొడితే అది కూడా తిరగబడుతుంది, అటువంటి పరిస్థితి మాకు వస్తుంది అంటున్నారు. ఏంటి సార్, ఇదేమన్నా కక్షపూర్త ధోరణిలో వెళ్తున్నారా టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, లేకుంటే దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? అది కాదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు వీటికు రాజకీయ కక్షలు అంటే ఆయన తీసిపోయి ఈవీఎం బాల్ కొట్టింది, రచ్చ చేసింది అందరికీ తెలుసు. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు నడుస్తుంది. తర్వాత వీళ్ళవి కూడా సంఘటనలు జరిగినాయి కదా. ఒకటైతే ఏదో భూములకు సంబంధించిన వ్యవహారం అనుకుంటాం. భూములకు సంబంధించిన వ్యవహారంలో ఒక కేసు. రెండో కేసు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, విచారణ చేసింటారు. అప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండింటారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా. ఉండినప్పుడు అప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండింటారు. ఇప్పుడు అధికారం మార్పిడి జరిగింది కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే కదా, తీసుకుంటారు. దాన్ని కచ్చిపూరితం అంటే ఎట్టయితుంది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అయితే అందరికీ బహిర్గతమే కదా. ఆఫీస్ మీద దాడి చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక కచ్చిపూరితం అనేది అర్థం పర్థం లేని వ్యవహారము. కేసులను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం. ఇటువంటి విషయాల్లో కొంచెం విచక్షణతో మాట్లాడాల్సింది ఉంటుంది. విచక్షణ కోల్పోయి కచ్చిపూరితం అని ప్రతిదానికి ఆపాదించితే ఎట్టయితుంది? రాజకీయాలు ఉండో ఇంకోటి ఉండో కచ్చపూరితంగా వ్యవహరించినారు, రెడ్ బుక్కులు భూ బుక్కులు అని అంటే కనుక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి ఫర్నిచరు అవి ఇవి ధ్వంసం చేసింది పత్రికల్లో కూడా చూసినాం కదా. కేసు వాళ్ళు ఇచ్చినారు, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు ప్రభుత్వం ఉన్నది కాబట్టి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారం మార్పిడి పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందే కదా. చర్యలను కచ్చిపూరితం అంటే అది ఎట్లా ప్రజలు చూసే వాళ్ళకు కూడా అర్థం ఉండాలా మాట్లాడేటప్పుడు. దాంట్లో అందులో నేను కచ్చిపూరితం అని నేను అనుకోవడం లేదు. సంఘటన జరిగింది కాబట్టి దర్యాప్తు జరిగింటుంది, దర్యాప్తులో ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సార్ అంటే కొంతమంది వైసీపీ వాళ్ళపైన దాడులు లేకుంటే ఈ అరెస్టులు కానీ ఇవి ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటారు సార్? అంటే టీడీపీకి లాభమా లేకుంటే వైసీపీకి లాభమా? దీన్ని సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి అంటే ప్రజల్లోకి ఇది ఏ విధంగా వెళ్తుంది, వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా దాడులు అరెస్టులు అనేవి? ఇది హాస్యాస్పదంగా ఉంటుంది, అంతేగాని రాజకీయంగా ఎవరు ఆలోచన చేయరు. ఈ జరిగిన సంఘటనలు అయితే ఉంటాయి, అప్పుడు చర్యలు తీసుకోకపోవచ్చు, ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు దాడి జరిగితే కనుక కంప్లైంట్లు ఇచ్చింటారు, ఆ కంప్లైంట్ పెండింగ్లు ఉంటాయి, వాటి మీద చర్యలు తీసుకుంటే దీనివల్ల రాజకీయంగా సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారు కాబట్టి కేసు పెట్టినారు. కేసు పెట్టినాక ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేయకుండా అట్లే పెట్టింటారు. ఇప్పుడు చేస్తారు.
అవి దాని మీద రాజకీయ ప్రభావాలు ఉంటాయి. స్థానికులకు అందరికీ తెలిసినట్టే కదా, తెలియంది ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉక్రెయిన్లోనో ఎక్కడన్నా జరిగితే తెలియదులేబ్బా ఇది అని అనుకుంటారు. ఇవన్నీ లోకల్గా జరిగిన సంఘటనలు, అందులో ప్రమేయాలు, ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసింటుంది. తెలిసినప్పుడు రాజకీయ ప్రభావం ఏముండదు దాంట్లో.